హలో, గుడ్ ఈవినింగ్ ఎవరాన్. బాగున్నారు అందరూ? సో లాస్ట్ 2-3 వీక్స్ నుండి మనము సర్కిల్స్ సర్కిల్స్ ఏదైతే ఉందో దాంట్లో మనము ట్రిక్కీ సమ్స్ చేస్తూ ఉన్నాము, రైట్? సో ఈరోజు మన క్లాస్లో ఏం చేద్దామంటే మనము మీ టెక్స్ట్ బుక్లో ఉన్న థీరమ్స్ ఉన్నాయి కదా, వాటిల్లో సమ్ ఆఫ్ ది థీరమ్స్ మనం హ్యాండిల్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫస్ట్. చూడండి, నా స్క్రీన్ షేర్ చేశాను. ఈరోజు ఎక్కువ ఇది ఉండదు కాబట్టి డిస్కషన్ ఉంటుంది కాబట్టి డిసేబుల్ చేశా. ఓకే, మధ్యలో ఎక్కడన్నా అవసరం ఉన్నప్పుడు నేను ఎనేబుల్ చేస్తాను. అప్పుడు మీరు యూ కెన్ స్టార్ట్ స్క్రిబ్లింగ్, యూ కెన్ స్టార్ట్ రైటింగ్. సో ఈ రోజున మన థీరం ఏంటి అంటే థీరం 9.4, వన్ ఆఫ్ ది థీరమ్స్ చూద్దాము మనము. ద లైన్ డ్రాన్, సారీ ఒక్క నిమిషం ఉండండి. యా, the line drawn through the center of a circle to bisect a chord is perpendicular to the chord. This is a theorem. Is this true or false? ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. లెట్ మీ ట్రై టు ఇంక్రీజ్ ది సైజ్ ఆఫ్ దిస్. ఎస్, ఇప్పుడు కనిపిస్తుంది కదా అందరికీ ఇది. యా, ఇక్కడ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చి ప్రూవ్ చేయమంటున్నారు. The line drawn through the center of a circle to bisect a chord is perpendicular to the chord. ఇది మనకి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి, అది కరెక్టా తప్ప. దీంట్లో వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్స్ ఏమి ఇచ్చారు? వాళ్ళు 2 థింగ్స్ ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ ఒక నిమిషం, ఇది దీన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఎస్, the line drawn through the center of a circle to bisect a chord is perpendicular to the chord. ఇది మనకి ఇచ్చారు. సో దీంట్లో ఏమేమి ఇచ్చారు? ఫస్ట్ కాన్సెప్ట్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఈజ్ ఒక సర్కిల్ ఇచ్చారు. మీకు టెక్స్ట్ బుక్లో ఉంది అది ఆల్రెడీ, కాకపోతే లెట్ మీ ట్రై టు షో ఓవర్ హియర్. ఇక్కడ వాళ్ళు ఒక సర్కిల్ ఇచ్చారు, రైట్? ఒక సర్కిల్ ఇచ్చి వాళ్ళు ఏమంటున్నారు? లైన్ డ్రా త్రూ ద సెంటర్, ఈ పర్టికులర్ పాయింట్ నుండి త్రూ ద సెంటర్ బైసెక్ట్ ది కార్డ్, రైట్? ఇక్కడ ఒక కార్డ్ ఇచ్చారు వాళ్ళు, ఇక్కడ ఒక కార్డ్ ఇచ్చారు. ఒక్క నిమిషం ఉండండి, సర్కిల్ని కొంచెం పెద్దది గీద్దాం. ఇంకో చూడండి, లేదు అంటే కనుక ఇది కూడా ఉంది మనకి. దీంట్లో కూడా మనకి చూడొచ్చు మనము. చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఇచ్చారు. ఇది కార్డ్, ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. కాకపోతే ఇక్కడ దీని ఆప్షన్ ఇవ్వలేదు వీళ్ళు. మనము ఇంకో పని చేద్దాం, లేదంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు చూడండి, ఒక సర్కిల్ తీసుకున్నారు. ఇది సెంటర్, ఇక్కడ ఒక కార్డ్. ఫస్ట్ కార్డ్ అంటే ఏంటి ముందర? ఎస్, కార్డ్ అంటే డెఫినేషన్ ఏంటి? ఒక్క నిమిషం ఉండండి, ఎనేబుల్. మీరు రాయండి ఇక్కడ, కార్డ్ అంటే ఏంటి డెఫినేషన్. మనము 2 వీక్స్ బ్యాక్ డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ఏ కార్డ్, వాట్ ఈస్ ఏ రేడియస్, వాట్ ఈస్ ఏ కార్డ్, వాట్ ఈస్ ఏ డయామీటర్, మనం డిస్కస్ చేసాం, రైట్? రాయండి, వాట్ ఈస్ ఏ కార్డ్ అంటే. మీకు అనటేట్ నేను ఆన్ చేశాను, కాబట్టి రాయొచ్చు మీరు. వాట్ ఈస్ ఏ కార్డ్? కార్డ్ అని దేన్ని అంటాం మనము? మీరు నా స్క్రీన్ చూడగలుగుతున్నారు కదా?
అనటేట్ ఆనే ఉంది కదా. ఎస్, అనటేట్ ఆనే ఉంది. మీరు రాయాలంటే రాయొచ్చు. ఓకే, కార్డ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎవరు రాయడం స్టార్ట్ చేశారు? ఎస్, ఎవరో ఒకళ్ళు రాస్తున్నారు, ఇంకెవరు రాయద్దు. ద లైన్ డ్రాన్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, డన్. వీళ్ళు రైట్ సైడ్ ఇక్కడ రాశారు కదా, ద లైన్ డ్రా త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పి. నేను సర్కిల్ గీసా కదా, లెఫ్ట్ సైడ్కి రాయండి. అది కరెక్ట్ అని ఎంతమంది అంటారు, తప్పని ఎంతమంది అంటారు? అది కరెక్టా తప్ప ముందు? ఎస్, నో? సో ఈ అందరు కాన్సెప్ట్స్ మర్చిపోయారా మళ్ళీ? థీరమ్స్ కంటే ముఖ్యంగా ఏదన్నా సరే, ఈ మన జామెట్రీ రిలేటెడ్ ఏదన్నా సరే మనకి కాన్సెప్ట్స్ గుర్తుండాలి. ఎవరో ఇక్కడ రాస్తున్నారు, ద లైన్ డ్రాన్. అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ ఎవరో టైప్ చేస్తున్నారు. నో, జయంతి మేడం. జయంతి సేస్ నో. కరెక్ట్ అంటున్నారు ఒకళ్ళు. కానీ మీ అందరినీ నా రైటింగ్ అంతే బాగుంది, సూపర్గా రాస్తున్నారు మీరు. ద లైన్ సెగ్మెంట్, ఇక్కడ ఎవరో లైన్ సెగ్మెంట్ అని రాస్తున్నారు, మీ రైటింగ్ ఇంకా బాగుంది. ఓకే, సో మీరందరూ మళ్ళీ మొదటికి వస్తున్నారు. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. ఈ లెఫ్ట్ సైడ్ వాళ్ళు కూడా అంతా తుడిపేసుకోండి. మీరు రాసేసిన తర్వాత మీరే తుడిపేసుకోండి. ఓకే, నేను చదివేయంగానే మీరు తుడిపేస్తే కనుక నెక్స్ట్ వాళ్ళకి దే విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు రైట్. ఎవరైతే ఇది రాశారో దిస్ ఈజ్ రాంగ్. ఓకే, సో ఫర్ దట్ లెట్ మీ మళ్ళీ ఏం చేద్దామంటే మనము లాస్ట్ వీక్ ఎక్కడో సర్కిల్స్. ఎస్, someone someone is writing over here line segment. Yes, Jayanti is saying line segment. Yes, చూడండి ఇక్కడ చూడండి. యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ పర్టికులర్ స్క్రీన్, రైట్? ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ ఉంది. ఇన్ సర్కిల్లో మనము రేడియస్ చూపిస్తున్నాం మనము. సర్కిల్స్ ఈ టర్మినాలజీ తీసుకుంటే మనం ఇక్కడ రేడియస్ చూపిస్తున్నాం. చూడండి, వాట్ ఈస్ రేడియస్? వాట్ ఈస్ రేడియస్? సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండి ఎనీ సైడ్ మనం ఒక లైన్ కనుకను టు ఎనీ ఎక్స్టెంట్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, ఇది ఇక్కడన్నా రావచ్చు, ఇక్కడన్నా రావచ్చు, ఇక్కడన్నా రావచ్చు, ఎక్కడన్నా సరే మనము గీస్తూ ఉంటే దాన్ని మనము రేడియస్ అంటాం. మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు
A line segment joining any 2 points on the circle is called a chord. Excellent. ఎక్సలెంట్. అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక సర్కిల్ గీసాను. సర్కిల్ గీస్తే సర్కిల్లో మనకి దిస్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ని ఒకవేళ నేను 1 లైన్ గీసాను అనుకోండి, దీన్ని రేడియస్ అంటాం. ఓకే, ఓన్లీ ఇట్ మీట్స్ ఎట్ 1 ఎండ్. బోత్ ఎండ్స్ మీట్ చేస్తూ నేను లైన్ గీసాను అనుకోండి, అది సెంటర్ ఆఫ్ ది లైన్ అన్నా అవ్వచ్చు, లేకపోతే ఎక్కడన్నా కావచ్చు. ఐదర్ ఇక్కడన్నా కావచ్చు, లేదంటే ఇక్కడన్నా కావచ్చు, లేదంటే ఇక్కడన్నా కావచ్చు. 2 పాయింట్స్ అంటే ఏంటి అంటే మీటింగ్ 2 ends. Meeting 2 ends of the circle. ఇదొక ఎండ్, ఇదొక ఎండ్, 2 ends. ఇది కలిసేదాన్ని మనము ఏమంటాము? కార్డ్ అంటాం. ఓకే, 2 ends మీట్ అయ్యేది. అదే 2 ends ఇక్కడ కూడా మీట్ అవుతుంది. చూడండి, ఈ పాయింట్లో మీట్ అవుతుంది, ఈ పాయింట్లో మీట్ అవుతుంది, ఈ పాయింట్లో మీట్ అవుతుంది. లార్జెస్ట్ లెంత్, లేకపోతే లెంత్ ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని మనము డయామీటర్ అంటాము. లాంగెస్ట్ అనండి, మీరు ఎలాగన్నా తీసుకోండి. 2 ఎండ్స్లో ఏదైతే ఉంటుందో అది లాంగెస్ట్ పార్ట్. ఇవన్నీ షార్టెస్ట్ పార్ట్ ఉంటాయి. మిడిల్ ఆఫ్ ది ఏదైతే సర్కిల్ నుండి మీరు ఎక్కడన్నా గీస్తే దాన్ని మనము డయామీటర్ అంటాం. మనము లాంగెస్ట్ పాత్. మీరు ఎటన్నా గీయండి, ఐదర్ ఇటన్నా గీయండి, మీ లైన్ ఇటన్నా గీయండి, లేకపోతే ఇటన్నా గీయండి, లేకపోతే ఇటన్నా గీయండి, ఎటన్నా గీయండి. 2 ఎండ్స్లో మీకు మీట్ అవుతూ లాంగెస్ట్ పాత్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము డయామీటర్ అంటాం. రేడియస్ అంటే సెంటర్ నుండి ఏదో ఒక ఎండ్, మీరు సర్కిల్ ఇక్కడ తీసుకుంటే సెంటర్ నుండి ఏదో ఒక ఎండ్కి మీట్ అయ్యేదాన్ని మనం రేడియస్ అంటాం. ఈ రెండిటల్ని కలిపితే ఇది 6, ఇది 6. అందుకనే మనం ఎప్పుడు 2r అంటాం. మనము డయామీటర్ మనం దీని బేస్డ్ కాన్సెప్ట్స్ మీద మనము ఆల్రెడీ మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. మనము డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r అని చెప్పి రాసాం, 2 రేడియస్. అలాగే టాంజెంట్ అంటే ఏంటి? టాంజెంట్ అంటే బయట నుండి అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సర్కిల్ నుండి బయట నుండి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని మనము టాంజెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద కాన్సెప్ట్స్ అగైన్. మనము ఇప్పుడు కార్డ్ దగ్గర వచ్చాము. కార్డ్ అంటే ఏంటి రాసుకుంటున్నాం మనము? కార్డ్ అంటే ఏం రాసుకుంటున్నాం? మీటింగ్ 2 ends of a circle. Line meeting 2 ends of a circle. This is the definition. ఇప్పుడు ఈ డెఫినేషన్ తర్వాత ఇప్పుడు మన థీరంలోకి వస్తే వాళ్ళు ఏమి ఇచ్చారు? ఒక పెద్ద సర్కిల్ తీసుకున్నారు వాళ్ళు. సర్కిల్లో ఓ లైన్ గీశారు. ఓకే, లైన్ గీసి ఇంకొక లైన్ గీశారు. ఇది పర్పెండిక్యులర్ అవునా కాదా? ఒకవేళ పర్పెండిక్యులర్ అయితే ఎందుకు, ఏంటి అన్నది ఇక్కడ మనం ప్రూవ్ చేయాలి. దిస్ ఇస్ వాట్ థీరం దే ఆర్ ఆస్కింగ్. The line drawn from the center bisect a chord
బైసెక్ట్ అంటే బైసెక్ట్ అంటే ఏంటి? అలా దూసుకుని వెళ్ళడం, అలా దూసుకుని ఇక్కడ లైన్ ఉంది అంటే, ఒక లైన్ ఉందంటే ఇలా దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని మనం బైసెక్ట్ అంటాం, తెలుగు మీనింగ్. ఓకే. సో ఇక్కడ ఆ ఒక లైన్, ఒక కార్డ్ కనుక ఉంది అంటే దాన్ని బైసెక్ట్ చేసుకుంటూ వెళ్ళేది పర్పెండిక్యులర్ అవునా కాదా? ఇది మన క్వశ్చన్. ఓకే. ఇప్పుడు దానికి మనము థీరమ్ మన దగ్గర ఉంది, ప్రూవ్ చేయాలి. ఎస్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది. దానికి మనము ప్రూవ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకి ఆల్రెడీ ఒక r is equal to diameter. ఓకే. ఓకే. అలాగా, అలాగా కంటే కూడా మీకు ఇంకో ఈజియెస్ట్ వే చెప్తాను అది ప్రూవ్ చేయడానికి. ఓకే. కొంచెం సేపు నేను మళ్ళీ అనోటేట్ ఏదైతే ఉందో అది స్టాప్ చేస్తున్నానే, లేదంటే మీరే అనోటేట్ చేయొద్దు, నేను స్టాప్ చేయను, మీరే అనోటేట్ చేయొద్దు. సో ఎస్ సార్ ప్లీజ్, ఎస్ ప్లీజ్, అడుగుతున్నారు అడగండి. పెన్ గివింగ్, పెన్ గివింగ్ ఏంటి అర్థం కావట్లేదు మీది, మీరు దాంట్లో మెన్షన్ చేయండి. ఓకే. ఎస్ ఇక్కడ రాస్తున్నాను నేను. ఓకే. ఐఎమ్ రైటింగ్. మీ రైటింగ్ అంత బాగోదు, నాది రైట్ నీట్లీ అంటే ఐ విల్ ట్రై టు రైట్ నీట్. ఓకే. ఐ విల్ ట్రై టు రైట్ నీట్లీ. ఓకే. అండర్స్టాండ్. మీకు అర్థం కాకపోతే కనుక నేను నీట్గా రాయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనకి అనోటేట్ స్టాప్ చేయండి. ఓ నా ఫోటో రాలేదా? ఒక్క నిమిషము, ఒక్క నిమిషం. ఎస్ నెక్స్ట్ టైం నుండి దాన్ని ఎవరు రాశారో అది ఫోటో రాలేదు అని చెప్పి అనకూడదు. కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అంటే, సార్ మీ వీడియో ఆన్ అవ్వలేదు. వీడియో ఆన్ అయిందా ఇప్పుడు నాది? చూడగలుగుతున్నారు కదా నన్ను? డన్. ఇప్పుడు మనకి ఎక్స్క్యూజ్ మీ డిసేబుల్. ఓకే. నో ఇప్పుడు మనకి వాట్ హ్యాపెండ్? జస్ట్ ఎ మినిట్. మీరు కంటిన్యూస్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాయొద్దు, రాస్తే కనుక నేను మొత్తానికి డిసేబుల్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి కార్డ్ ఉంది, కార్డులో నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను, ఒక కార్డ్ గీశాను. ఆ కార్డ్కి నేను ఇది ఏ అని తీసుకుంటాను, ఇదేమో బి అని తీసుకుంటాను. ఏ బి అని చెప్పి తీసుకున్నాను. ఇది సపోజ్ మీరు దీన్ని ఏఎక్స్ అనో తీసుకోండి. ఈ పర్టికులర్ పాయింట్ని నేను ఎక్స్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఇది తీసుకున్న తర్వాత వాట్ విల్ డూ ఈస్, దీనికి ఈ థీరమ్ని ప్రూవ్ చేయడానికి నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను, ఈ పాయింట్ని మీట్ చేస్తూ. అలాగే ఇక్కడ నుండి ఇదొక లైన్ డ్రా చేస్తున్నాను, ఇది ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మీరు ఈ లైన్ డ్రా చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఈ ఏ ఎక్స్ఏబి అని చెప్పి కనుక మీరు చూస్తే ఎక్స్ఏబి ఈజ్ ఏ ట్రయాంగిల్ అయింది మీకు.
ఎక్స్ఏబి ఇస్ ఏ ట్రయాంగిల్ అయింది. ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఈ పాయింట్ ఇంకో పాయింట్ టచ్ అయింది కదా, ఈ పాయింట్ నేను సి అని తీసుకుంటున్నా. సో ఎక్స్ఏబి ఈజ్ ఏ ట్రయాంగిల్. XAB is a triangle. The next XC. XC is a XC is a perpendicular line. ఈ ట్రయాంగిల్ కనుక మీరు తీసుకుంటే కనుక ఈ ట్రయాంగిల్ ఆల్మోస్ట్ ఈ ట్రయాంగిల్ ఎక్స్ఏబి అన్నది ట్రయాంగిల్ ఎక్స్ఏబి మీరు తీసుకుంటే కనుక ఈ ఎక్స్ఏబిలో మీరు ఈ ఎక్స్ఏసి అని చెప్పి తీసుకోండి ఫస్ట్. అదర్వైజ్ ఇక్కడ మీరు ఎక్స్ఏ తీసుకోండి. ఎక్స్ఏ ఈ పర్టికులర్ పాయింట్ తీసుకుంటే ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్బి. ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇక్కడ మనకి. ఈ పర్టికులర్ ఎక్స్ఏబిని తీసుకుంటే కనుక ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది మనకి. ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఐసోసెలస్ ట్రయాంగిల్ వేర్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. XA is equal to XB. ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పి తీసుకోండి. XA is equal to XB అయింది. అలాగే మీరు ఇంకొక పాయింట్ తీసుకుంటే XA is equal to XB అయింది. దెన్ నెక్స్ట్ XC. ఈ XC ఈజ్ ఈక్వల్ టు ఇంకో XC అయింది మీకు. ఎందుకంటే ఈ పర్టికులర్ ఇది చూడండి, ఈ పర్టికులర్ పాయింట్ చూడండి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఐసోసెలస్ ట్రయాంగిల్ కింద తీసుకుంటే ఇక్కడ మనకి టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఇక్కడ XC ఈజ్ ఈక్వల్ టు XC అయింది. అలాగే ఇంకొక పాయింట్ కనుక తీసుకుంటే మీరు AC ఈజ్ ఈక్వల్ టు BC కూడా అయ్యింది మీకు. ఓకే, ఇక్కడ ఒక్కొక్క స్టెప్ చూడండి. XAB ఏదైతే ఉందో అది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది మీకు. వాట్ ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ చెప్పండి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మీకు టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ ఉంటాయి మీకు. టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇక్కడ తీసుకుంటే కనుక మీకు AC ఈజ్ ఈక్వల్ టు CB, అలాగే XA ఈజ్ ఈక్వల్ టు XB. టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ ఉంటాయి మీకు. సో మీకు XA ఈజ్ ఈక్వల్ టు XB అయింది. XC రెండిటలకి XC ఈజ్ కామన్ ఉంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ XC ఏదైతే ఉందో ఇది కామన్ టు X, ఐదర్ XA కానీ కామన్ ఉంది, అలాగే XB కానీ కామన్ ఉంది ఇది. సో ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే AC ఈజ్ ఈక్వల్ టు AB అయింది దానివల్ల. ఇప్పుడు మనకి ఏమైంది, ఒక ట్రయాంగిల్ కనుక తీసుకుంటే మీరు ఇదొక ట్రయాంగిల్ తీసుకుని మధ్యలో ఇలాగ ఫామ్ అయింది. ఆ ట్రయాంగిల్ని మీరు మడిచారు అనుకోండి, మీరు ఒక పేపర్ని తీసుకుని మడిచారు అంటే ఏమవుతుంది, అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. ఒక్క నిమిషం ఉండండి, జస్ట్ గివ్ మీ అ మినిట్.
ఓ వీడియో కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసా చూడండి నేను. ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ చేశాను ఇక్కడ. ఈ ట్రయాంగిల్ ని ఫామ్ చేసిన తర్వాత ఇగో చూడండి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. కనిపిస్తుంది అందరికీ? ఒక్క నిమిషం ఉండండి, నేను వీడియో yes. వీడియో ట్రయాంగిల్ ఫామ్ అయింది చూసారా ఇక్కడ? ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్ ని కనుక మీరు ఇలా మర్చారు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ కనుక మీరు తీసుకుంటే ఇక్కడ 3 సైడ్స్, ఈ కింద సైడ్ కానీ పక్క సైడ్ కానీ ఈ పేపర్లో తీసుకుంటే ఈ సైడ్ ఏదైతే ఉందో ఈ సైడ్ ఈక్వల్. ఓకే, అండ్ కింద సైడ్ ఏదైతే ఉందో అది లాంగెస్ట్ డిస్టెన్స్. సో మనం ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఇదొకటి బోత్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి మీకు. ఈ బోత్ సైడ్స్ ఈక్వల్ ఉండి ఏదైతే కింద సైడ్ ఏదైతే ఉందో అది లాంగెస్ట్ ఉన్నదాన్ని మీరు ఇప్పుడు మడిచారు అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఇదొక పార్ట్ ఇగో మీరు చూస్తే గనక ఇదొక పార్ట్. వెనక సైడ్ నుండి మీరు చూస్తే ఇగో ఇక్కడ నుండి ఇదొక పార్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే ఇక్కడ నుండి ఇదొక ట్రయాంగిల్ అవుతుంది. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అయినప్పుడు ఈ మధ్యలో ఏదైతే ఉందో ఇది కామన్ టు బోత్, షేరింగ్ లాగా అయిపోతుంది అన్నమాట. దిస్ విల్ బికమ్ కామన్ టు బోత్. అప్పుడు ఏమవుతుంది మీకు, ఈ రెండు సేమ్. ఇందాక మనం అనుకున్నాం కదా ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని అనుకున్నాం కదా. ఎందుకు అనుకున్నాము అంటే ఇగో చూడండి, ఈ రెండు మడిస్తే గనక దీని డిస్టెన్స్ ఏదైతే ఉందో అది సేమ్ అయిపోయింది. ఈ లైన్ కామన్ అయిపోయింది. ఇది మనం ఇలా తీసామనుకోండి, ఇది మనం తీస్తే ఏముంది, ఈ పైన నుండి టాప్ వరకు అది ఒక పర్పెండిక్యులర్ లైన్ అయింది. కిందేమో ఒక స్ట్రైట్ లైన్ ఉంది. సో అప్పుడు ఏమైంది, ఇది మొత్తము మనము ఒక సర్కిల్లో గీసాము అంతే. ఈ పేపర్లో మీకు ఏదైతే చూపించానో నేను మీకు ఈ పేపర్లో ఏదైతే చూపించానో ఇగో చూడండి, ఈ ట్రయాంగిల్ ఈ పైన లోపల ఉండే దాన్నే మనం కన్సిడర్ చేయండి, బయట ఉండే సర్కిల్ని పక్కన పెట్టండి. సో ఈ సర్కిల్ తీసుకుంటే గనక ఇగో ఇక్కడ మనది ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఇదే ఉంది చూడండి ఇక్కడ. ఇది దాన్ని మనము మడిస్తే ఏమైంది, ఇప్పుడు ఈ లెంత్ కింద లెంత్ అన్నిటల్ని ఈక్వల్. ఈ కింద లెంత్ తప్పవిచ్చి ఈ లెంత్ ఈక్వల్ అయిపోయింది మనకి, రైట్? మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే చూడండి, టాప్ నుండి బాటమ్ వరకు కిందేమో స్ట్రైట్ లైన్ లాగా ఉంది. కింద చూడండి, ఇప్పుడు కింద లైన్ తీసుకుంటే కనుక నా పెన్ ఇది ఓకే, కింద లైన్ తీసుకుంటే కనుక ఈ పేపర్లో మీరు కింద లైన్ తీసుకుంటే ఇది కింద లైన్. నేను ఇది మడిచిన తర్వాత కామన్ లైన్ ఏంటి, ఇగో ఇది కామన్ లైన్. మీకు మడవకు ముందర ఈ ఎండ్ ఏంటివి, ఈ ఎండ్ ఇవి, ఇది ఈ ఎండ్ మడిచిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఇది మొత్తము ఫోల్డ్ అయ్యి ఈ ఎక్స్బి మొత్తం ఫోల్డ్ అయ్యి ఈ ఎక్స్ఏ మీద ఓవర్లాప్ అయిపోయింది. సో దానివల్ల ఏమైంది, మీరు ఇది కనుక చూస్తే ఇది ఒక పర్పెండిక్యులర్ లైను. ఇదిగో ఇది చూడండి, ఇది పర్పెండిక్యులర్ లైను, ఇదేమో ఒక స్ట్రైట్ లైను. సో ఇది సర్కిల్ కనుక మనం తీసుకుంటే ఒక పర్పెండిక్యులర్ లైన్ని ఒక కార్డ్కి మనం గీస్తే అది ఈక్వల్గా ఉంటుంది. అది పర్పెండిక్యులర్ లైన్ అవుతుందా కాదా అన్నది మన క్వశ్చన్. అవుతుంది కదా. ఇప్పుడు విత్ ఆల్ దీస్ కాంబినేషన్స్ మీకు పేపర్ మీద చూపించా కదా, విత్ ఆల్ దీస్ కాంబినేషన్స్. ఇప్పుడు మీరు ఎక్స్ఏసి తీసుకోండి.
XAC. XAC is equal to XBC is equal to XBC. Why? ఎందుకు? మీకు ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ ఉంది చూడండి, ఈ పర్టికులర్ ప్లేస్ XC లైన్ ఏదైతే ఉందో, ఈ XC లైన్ XC ఈజ్ 90 degrees ఉంది కాబట్టి దిస్ విల్ బికమ్ పర్పెండిక్యులర్ లైన్. ఓకేనా అండి? అందరికీ అర్థమైందా? అనోటేట్ ఆన్ చేశాను, అర్థమైందా మీకు? పేపర్ తీసి చూపించాను, దాన్ని నెక్స్ట్ ఇక్కడ కూడా చెప్పాను కదా. వాట్ ఈస్ we are all understanding what is a chord. ఓకే, డన్. ఒక్క నిమిషం ఉండండి, అందరూ రబ్ చేసేసుకోండి. ఇక్కడ ఎవరో మళ్ళీ బేసిక్ క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అ కార్డ్ అని చెప్పి. we can't అండర్స్టాండ్. ఎక్కడ మీకు అండర్స్టాండ్ కాలేదు చెప్పండి. What is radius? We can't understand problem. సార్. ఓకే, డన్. ఇంకొక నిమిషము. ఇది యాక్చువల్గా ప్రాబ్లమే కాదు, ఇది ఒక థీరమ్. ఈ థీరంలో వాళ్ళు ఏమి ఇచ్చారంటే చూడండి, ఒకవేళ ఒక సర్కిల్, ఈ మీ టెక్స్ట్ బుక్లోనే ఉంది చూడండి. ఒకవేళ నేను సర్కిల్లో నేను ఒక కార్డ్, ఇక్కడ చూడండి, ఒక సర్కిల్లో నేను చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారో వాళ్ళ. ఒక నిమిషం, లెట్ మీ. ఎస్, ఎవరో రాస్తున్నారు, ప్లీజ్ రిపీట్. ఎస్, ఐఎమ్ రిపీటింగ్. When I'm repeating, I'll repeat everything. Yes. Okay. ఎవరో క్లాస్కి లేట్గా వచ్చారో ఏంటో తెలియదు. అగైన్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ కార్డ్ అని అడుగుతున్నారు. కార్డ్ అంటే ఏం లేదు, మనము ఒక సర్కిల్ తీసుకుంటే ఎవరో మళ్ళీ వాట్ ఈస్ రేడియస్, వాట్ ఈస్ కార్డ్ అని కూడా అడిగారు చూడండి. అదర్వైజ్ మీరు తర్వాత ఈ ఒక్కసారికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదర్వైజ్ మీరు తర్వాత వీడియో ఉంటుంది కదా, వీడియోలో చూడొచ్చు కూడా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యాజ్ ఆఫ్. ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒక సర్కిల్ గీసుకుని మనము ఒక సర్కిల్ కనుక మీరు గీసుకుంటే ఏదో ఒక పాయింట్ నుండి, సర్కిల్లో ఏదో ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ ఆఫ్ ది సర్కిల్కి ఒక లైన్ గీస్తే గనక దిస్ వీ కాల్ యాజ్ కార్డ్. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ ఒక పార్ట్ ఆఫ్ ది సర్కిల్ నుండి ఇంకో పార్ట్ ఆఫ్ ది సర్కిల్కి నేను ఒక లైన్ గీస్తే, ఇగో చూడండి ఇలాగా, ఒక పార్ట్ ఆఫ్ ది సర్కిల్ నుండి ఇంకో పార్ట్ ఆఫ్ ది సర్కిల్కి నేను ఒక లైన్ గీస్తే కనుక దాన్ని కార్డ్ అంటాం. అదే రేడియస్ అని ఎవరో అడిగారు. సెంటర్ ఆఫ్ ది సర్కిల్
కార్డ్కి రేడియస్కి డిఫరెన్స్ ఏంటి అంటే సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, సర్కిల్లో సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ సెంటర్ పాయింట్ నుండి మనం ఏదో ఒక కార్నర్కి ఒక లైన్ గీస్తే కనుక దీన్ని రేడియస్ అంటాం. ఓకే, అదే పాయింట్ టూ ఎండ్స్ మీట్ అవుతూ ఉంటే దాన్ని కూడా మనం కార్డ్ అనేయచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ ఎవరన్నా అడిగారు అనుకోండి, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ రేడియస్ అండ్ కార్డ్ అంటే ఏంటి అంటే, రేడియస్లో ఏమవుతుందంటే టూ ఎండ్స్ ఆఫ్ ది సర్కిల్ మీట్ అవుతాయి, ఇలాగా టూ ఎండ్స్ ఆఫ్ ది సర్కిల్ మీట్ అవుతాయి. అండ్ అది మిడిల్ నుండే స్టార్ట్ అవ్వాలి అని లేదు, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండే స్టార్ట్ అవ్వాలి అని ఏం లేదు. అది ఎక్కడి నుండి అన్నా స్టార్ట్ అవ్వచ్చు, ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వచ్చు, ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వచ్చు, ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వచ్చు, ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వచ్చు, ఎక్కడి నుండి అన్నా స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, అదే కనుకను రేడియస్ అని తీసుకుంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ పాయింట్ ఉంటుంది కదా, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండి ఏదో ఒక ఎండ్కి మట్టికి టచ్ అవుతుంది, అది ఓన్లీ వన్ ఎండ్. అదే కనుక మొత్తం టూ ఎండ్స్కి టచ్ అయితే కనుక దట్ విల్ బికమ్ ఏ డయామీటర్. డయామీటర్ అంటే ఏం లేదు, లాంగెస్ట్ పాత్ ఉంటుంది కదా, ఈ సర్కిల్లో ఏదైతే లాంగెస్ట్ పాత్ ఉంటుందో దాన్ని మనము డయామీటర్ అంటాం. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ని టచ్ చేసుకుంటూ అదే మీకు లాంగెస్ట్ పాత్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ని టచ్ చేసుకుంటూ వెళ్ళే పాత్ ఏదైతే ఉంటుందో అదే లాంగెస్ట్ పాత్ ఉంటుంది, దట్ వీ కాల్ యాజ్ డయామీటర్. మనం ఇందాక రాసుకున్నాం కదా, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఆర్ అని చెప్పి రాసుకున్నాం. అలాగే ఇప్పుడు కార్డ్ అంటే ఏం రాసుకున్నాం మనం, టూ ఎండ్స్ ఆఫ్ ది సర్కిల్ మీట్ అయ్యేది కార్డ్ ఆఫ్ ది సర్కిల్. దట్ ఈస్ ది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ డయామీటర్, what is diameter, what is chord and what is radius. దాని తర్వాత కమింగ్ టు యువర్ ప్రాబ్లం, దీంట్లో ఏంటి, ద లైన్ డ్రాన్ త్రూ ఏ సెంటర్. వాళ్ళు ఏమంటున్నారంటే నేను ఒక కార్డ్ గీసి ఇలా నేను ఒక కార్డ్ ఇక్కడ గీసి ఇలాగా ఇలా సర్కిల్ గీసి ఆ సర్కిల్లో నేను ఒక కార్డ్ గీసి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండి నేను ఒక లైన్ కనుకను డ్రా చేస్తే, డ్రా చేయడం కూడా ఎలాగా, ఈ కార్డ్ని టచ్ చేసుకుంటూ డ్రా చేస్తే విల్ దట్ బి ఏ పర్పెండిక్యులర్ లైన్ అవునా కాదా, అది పర్పెండిక్యులర్గా బైసెక్ట్ అవుతుందా కాదా అన్నది క్వశ్చన్. దానికి మనము ఎలా ప్రూవ్ చేసాము, మనము ఒక ఇమాజినరీ లైన్ గీసుకున్నాం, ఇక్కడ నుండి ఇంకో ఇమాజినరీ లైన్ గీసుకున్నాము. ఇమాజినరీ లైన్ గీసుకుని ఇమాజినరీ లైన్ని ఇక్కడ ఓ అనుకుంటున్నాము, ఇక్కడ మీ బుక్లో ఉన్న దాని ప్రకారం వెళ్తే ఓ అనుకుంటున్నాం, ఎం అనుకుంటున్నాం, ఇక్కడ ఏ అనుకుంటున్నాం, ఇక్కడ బి అనుకుంటున్నాము. అనుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇమాజినరీ లైన్ గీసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఓఏబి ఏదైతే ఉందో అది ఒక ట్రయాంగిల్ అయింది. ఓఏబి బికేమ్ ఏ ట్రయాంగిల్. ఓఏబి ట్రయాంగిల్ అయినప్పుడు దాని డిస్టెన్స్ కనుక చూస్తే మీరు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అయింది. ఈక్వి డిస్టెన్స్ మీరు పర్పెండిక్యులర్గా మీరు డ్రా చేశారు కాబట్టి ఆ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అయింది. అలాగే మీకు ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం అయింది. ఎందుకంటే ఈ పాయింట్ చూడండి, మీరు పర్పెండిక్యులర్గా డ్రా చేసినప్పుడు ఇది ఇదిలో బైసెక్ట్ అయితే వచ్చింది, మిడిల్ ఆఫ్ ది కార్డులో బైసెక్ట్ అయితే వచ్చేసరికి ఇది ఏమైంది, ఇప్పుడు ఏఎం ఇదొక లైన్ ఈజ్ ఈక్వల్ టు ఇదొక లైన్, ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం అయింది. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమైంది, ఇప్పుడు ఓఏఎం ఏదైతే ఉందో ఓఏఎం బికేమ్ right angle triangle. OAM became right angle triangle.
అలాగే OBM కూడా, OBM also became right angle triangle. సో మీకు OAM ఇదొక ట్రయాంగిల్ అయింది, OBM ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. వీటన్నిటిని కనుక మనము చూసుకుంటే ఇప్పుడు వీటన్నిటిని మనం చూస్తే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమైంది మనకి, ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ ఏదైతే చూస్తున్నారో ఇది 90 డిగ్రీస్ అయింది. అలాగే ఈ పాయింట్ కనుక చూస్తే ఇది 90 డిగ్రీస్ అయింది. మీకు ఈ పాయింట్ 90 డిగ్రీస్ అయ్యాయి. దెన్ OAMలో OM ఈ పార్ట్ ఏదైతే ఉందో అది 90 డిగ్రీస్ అయింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ OM తీసుకుంటే కనుక అది కూడా 90 డిగ్రీస్ అయింది. ఇవన్నీ కనుక తీసుకుంటే మీరు ఫైనల్గా ఏమవుతుంది, ఇప్పుడు OA = OB అయింది, AM = BM అయింది. దెన్ నెక్స్ట్ OAM బికేమ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, OBM బికమ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్. ఈ అన్ని రీజన్స్ వల్ల మనకి ఫైనల్గా ఇప్పుడు ఏమని మనం చెప్పొచ్చు, ఓకే ఈ పర్టికులర్ రీజన్స్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ ఏదైతే పర్పెండిక్యులర్ లైన్ మనం ఇలాగ గీస్తూ ఉన్నాం, బైసెక్ట్ చేస్తూ వచ్చిందో ఒక లైన్ నా సర్కిల్లో కనుక నేను కార్డ్ గీసి ఒక లైన్ తీసుకుంటే అది పర్పెండిక్యులర్గా ఉంటుంది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ అబౌవ్ రీజన్స్, రైట్. ఇప్పుడు అర్థమైందా అండి అందరికీ? ఎనేబుల్, ఎస్. ఇప్పుడు కొద్దిగా చెప్పరా, అర్థమైందా అందరికీ? ఎందుకని మనము ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసుకుంటే కనుక ఒక లైన్ కనుక కార్డ్కి బైసెక్ట్ అయితే అది పర్పెండిక్యులర్ అవుతుంది అని ఎలా చెప్పగలుగుతాము అంటే ఇవన్నీ రీజన్స్ చెప్పి మనము ఇప్పుడు అవుతుంది అని చెప్పచ్చు. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, మీరున్నారు, మీ దగ్గరికి వచ్చి నేను అడుగుతాను మీరు మంచి అబ్బాయేనా, లేకపోతే మీరు మంచి అమ్మాయేనా అని అడిగితే మీరు ఏం చెప్తారు, మంచి అబ్బాయే. వై? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వై ఎందుకు అంటే సో అండ్ సో ఫ్యాక్టర్స్ చెప్తారు, రైట్. నేను బలానా, నేను మా క్లాస్లో ఇది అని అన్ని రీజన్స్ చెప్తారు కదా. ఆ రీజన్స్ అన్నీ చెప్పి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ ఐఎమ్ ఏ గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్ అని చెప్తారు కదా. అలాగే ఇక్కడ వాళ్ళు ఒక సిచ్యువేషన్ ఇస్తే ఆ సిచ్యువేషన్కి మనము ఎస్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్ నేను ఒక ఇమాజినరీ లైన్ గీసుకుని ఒక లైన్ కనుక తీసుకుంటే దీంట్లో అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కింద ఫామ్ అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయితే కనుక దాని సైడ్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు ఈక్వల్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఆ ఈక్విలేటర్ ట్రయాంగిల్ని కనుక నేను ఒకవేళ ఇలా మడుస్తే కనుక అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మళ్ళీ 90 డిగ్రీస్లో ఉంటుంది. సో 90 డిగ్రీస్లో ఉంది అంటే కనుక ఆబ్వియస్గా అది ఏదైతే ఉందో ఆ లైన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది ఈ టోటల్ కింద ఉండే లైన్కి. ఇంత కథకమైషి అయిపోతుంది మీకు, రైట్. Shall we go to next theorem కి వెళ్దాం మనం, ఓకే. ఐ హోప్ ఇప్పుడు అందరికీ బెటర్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నా. సో లెట్ us go to our next topic.
చూడండి ఇక్కడ కూడా వాళ్ళు అవే ఇచ్చారు, లాంగెస్ట్ కార్డ్, డిస్టెన్స్. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ సెంటర్. నెక్స్ట్ థీరం. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్విడిస్టెంట్. అవునా కాదా చూడండి. ఇట్ విల్ బి సీన్ వెదర్ ద కాన్వర్స్ ఆఫ్ దిస్ థీరం ఈస్ ట్రూ ఆర్ నాట్. సేమ్ మళ్ళీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారు, దాన్ని ప్రూవ్ చేసుకోవాలంతే. ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ లైన్స్ అవి ఇచ్చారు చూడండి. 9.10 చూడండి ఇక్కడ. ఇక్కడ దీని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అవి కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి మనకి. ఫస్ట్ దీనికి కూడా ఏం చేశారు, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, వాళ్ళు చెప్పిన కండిషన్ ఏంటి ఇక్కడ, ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ సెంటర్. ఇది వాళ్ళు ఇచ్చిన కండిషన్. ఇప్పుడు మనము దాన్ని ప్రూవ్ చేద్దాం కరెక్టే అని చెప్పి. ఇది కాపీ చేసుకున్నాం కదా. దెన్ నెక్స్ట్ ఈ థీరమ్స్ కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు. ఓకే, ట్రిక్కీగా ఉంటాయి, కాకపోతే జస్ట్ మీరు కాన్సెప్ట్ కనుక అర్థం చేసుకున్నారు అంటే కనుక మీకు ఈజీ అయిపోతుంది అది. ఓకే, బేసికల్గా మీకు కావాల్సింది అదే, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి మీరు. అది ఏంటి అన్నది మీరు అర్థం చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. స్టార్ట్ చేద్దాం అయితే మనము ఈ నెక్స్ట్ థీరంకి. ఈక్విడిస్టెంట్ అవునా కాదా. ఎవరన్నా నాకు ఐడియా చెప్తారా ఎలా చేయాలి ఏంటి అన్నది. జస్ట్ మీరు ఆల్రెడీ కనుక చేస్తుంటే కనుక జస్ట్ ఎలాగ చేయొచ్చు అన్నది ఐడియా చెప్పండి నాకు. లెటస్ వర్క్ ఆన్ దట్. లేదంటే కూడా నేను చెప్తాను, బట్ మీకు వచ్చిన ఐడియా మీరు చెప్పండి. హౌ వీ క్యాన్ యాక్చువల్లీ ప్రూవ్ దిస్ పర్టికులర్ కండిషన్. ఎస్, ఓకే, మనం పని చేద్దాం. దీనికి అవసరమైన సర్కిల్స్ అవి ఏవైతే మనము అవసరమో ఆ సర్కిల్స్ అవి గీసి వీ విల్ స్టార్ట్. ఫస్ట్ ఏమంటున్నారు వాళ్ళు, ఒక సర్కిల్. బేసికల్గా మనకి ఇక్కడ కావాల్సింది ఒక సర్కిల్. సర్కిల్లో వాళ్ళు మీకు ఇచ్చిన దాని ప్రకారము వాళ్ళు ఒక 2 కార్డ్స్ ఇచ్చారు. ఇక్కడ నుండి ఇదొక కార్డ్ ఇచ్చారు, ఇక్కడ నుండి ఇదొక కార్డ్ ఇచ్చారు. 2 కార్డ్స్ ఇచ్చారు. 2 కార్డ్స్ ఇచ్చి వాళ్ళు ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద సెంటర్. ఒకవేళ నేను కనుక 2 కార్డ్స్ కనుక తీసుకుంటే ఆ 2 కార్డ్స్ కూడా
సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏదైతే ఈ పర్టికులర్ పాయింట్ ఉందో, మనకి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏది, ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో దానికి ఈక్వి డిస్టెంట్ అవునా కాదా, ఇది ప్రూవ్ చేయమంటున్నారు వాళ్ళు. సో మనము అగైన్ ఇది ప్రూవ్ చేయాలి అంటే ఒక ఇమాజినరీ లైన్ గీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ స్టెప్, ఇక్కడ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కనుక తీసుకుంటే ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్ గీసుకోండి. ఇమాజినరీ లైన్ గీసుకుని ఈ ఇమాజినరీ లైన్కి ఒక పేరు ఇవ్వండి. ఈ సెంటర్ మటుకు 0, సెంటర్ O అని రాసుకోండి. దెన్ నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో ఇది P, ఇదేమో Q అని రాసుకోండి, PQ. ఈ సెంటర్ ఏమో యాజ్ యూజువల్గా R అని రాసుకోండి, PQR అని రాసుకోండి. దీని తర్వాత ఇదొక పాయింట్, ఇది ఇంకో పాయింట్. ఒక్క నిమిషం ఉండండి, ఈ రెండిటల్ని ఈ కార్డుని PQ చేస్తాను, ఈ కార్డుని ఎస్ అని రాసుకుందాం, PQRS అని రాసుకుందాం. దీన్ని సమ్ ఏనో టీనో ఏదో ఒకటి రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ కనుక మీరు తీసుకుంటే ఈ పర్టికులర్ పాయింట్లో ఇమాజినరీ లైన్ గీసుకున్నాము. వాళ్ళు చెప్పినట్టు టూ కార్డ్స్ తీసుకున్నాం మనము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇవి ఈక్వి డిస్టెంట్, ఈ సెంటర్ తోటి ఏదైతే ఉందో అది ఈక్వి డిస్టెంట్ అని ప్రూవ్ చేయాలి మనము. సో ఇక్కడ మనము ఇంకొక ఇమాజినరీ లైన్ డ్రా చేసుకున్నాము, ఈ లైన్ ఒక డ్రా చేసుకున్నాము. ఇక్కడ నుండి ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాము. అవి ఈక్వి డిస్టెంట్ అవునా కాదా అని కొలవడానికి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఈ లైన్ డ్రా చేసుకుని వీటికి కూడా మనము ఇదొక యాంగిల్, ఇది ఇంకో యాంగిల్. ఓకే, ఈ లైన్కి యాంగిల్. సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాము, సెకండ్ డ్రాన్ టూ కార్డ్స్, ఏవైతే టూ కార్డ్స్ ఉన్నాయో ఆ టూ కార్డ్స్ డ్రా చేసాము. డ్రా చేసిన తర్వాత థర్డ్ స్టెప్, ఒక ఇమాజినరీ లైన్ డ్రాన్ bisecting the center of circle. సెంటర్ ఆఫ్ సర్కిల్ ఏదైతే ఉందో అది బైసెక్ట్ చేస్తూ ఇక్కడ చూడండి ఈ ఇమాజినరీ లైన్ ఏదైతే ఉందో మనకి ఈ ఇమాజినరీ లైన్ డ్రా చేసుకున్నాం. ఆ ఇమాజినరీ లైన్ డ్రా చేసుకున్న దానికి ఇప్పుడు మనము ఈ రెండు కార్డ్స్ ఈక్విడిస్టెంట్ అవునా కాదా అని ప్రూవ్ చేయడం కోసము ఒక లైన్ తీసుకున్నాం. ఈ లైన్ ఒక కార్డు నుండి సెంటర్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాము. దెన్ నెక్స్ట్ ఇంకో కార్డు నుండి సెంటర్కి ఇంకో లైన్ డ్రా చేసుకున్నాం. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆటోమేటికల్గా ఏమైంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ఫామ్ అయింది, రైట్. ఈ యాంగిల్ బట్టి నౌ వీ విల్ స్టార్ట్ డిస్క్రైబింగ్ వెదర్ ఇట్ ఈస్ ఈక్వల్ ఆర్ నాట్. రైట్, ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ టూ కార్డ్స్.
Diameter means it is also chord passing through its center of a circle. Okay. ఈ పర్టికులర్ పాయింట్ కనుక తీసుకుంటే మనము ఈ విధంగా మనము చేస్తే డ్రా చేసి మనము ఈక్విడిస్టెంట్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనం ఈ లైన్ డ్రా చేసాము. దెన్ నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ చూస్తున్నాము మనము. ఈ యాంగిల్ చూసి ఇక్కడ ఈ యాంగిల్ చూస్తాము. దీన్ని బట్టి మనము విత్ ఆల్ దీస్ we can say that ఎబో కండిషన్స్ కనుక తీసుకుంటే మనకి పి ఈ ఎల్ దగ్గర నుండి మనం ఏదైతే డ్రా చేసామో చూడండి, ఈ ఎల్ దగ్గర నుండి డ్రా చేసిన ఈ యాంగిల్, దెన్ నెక్స్ట్ ఇక్కడ నుండి తీసుకున్న ఓఎం ఓఎం దెన్ నెక్స్ట్ ఓఎల్, ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఓఎల్ క్యూ కానీ ఆర్ ఓఎంఎస్ కానీ, ఈ పర్టికులర్ యాంగిల్ ఏదైతే తీసుకున్నామో ఆ యాంగిల్ ఈస్ ఈక్వల్ అండ్ OLQ is equal to angle ALQ is equal to angle OMS. Then next ఇంకొకటి ఏంటి అంటే మనకి LQ is equal to MS. LQ సారీ ఒక నిమిషం, ఓఎల్ ఏదైతే తీసుకున్నామో ఓఎల్ ఈజ్ ఈక్వల్ టు ఓఎం. ఇదొక పర్టికులర్ సినారియో, ఇదొక కండిషన్. ఈ అన్ని కండిషన్స్ని మనము బేస్ చేసుకుంటే కనుక we can say that with all these above condition we can say that two chords are equal, two chords are equal one minute, ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ కదా, ఇది ఈక్వల్ డిస్టెన్స్, two chords are equal distance from the center. Okay, this is another theorem. One minute, నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నా. నెక్స్ట్ పేజ్కి వెళ్ళి మీకు annotationకి ఆప్షన్ ఇస్తాను. దెన్ యూ సే ఎస్ annotation. Hey, what is this? నా రైటింగే బాగుంది కదా, మీ రైటింగ్ కంటే కూడా. థీరమ్స్ అంతా గజిబిజిగా ఉన్నాయా మీకు? ఎస్
థీరమ్స్ అంతా గజిబిజిగా ఉందా మీకు? ఎంతమందికి అర్థం కాలేదు చెప్పండి. వీఆర్ నాట్, అర్థమైంది నాకు. మీ మీ అనోటేషన్ రాసిన విధానానికే నాకు అర్థమైపోయింది. సో మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఈ పర్టికులర్ సినారియో ఉంది కదా, ఈక్వల్ కార్డ్స్, ఈ పర్టికులర్ సినారియోని మళ్ళీ ఇంకోసారి మనము డిస్కస్ చేద్దాం. దీంతో పాటు ఇంకా వేరేవి ఉన్నాయి మీకు? మీకు వేరే థీరమ్స్ ఉన్నాయి కదా, ఈ 9.7 ఈ థీరమ్స్ ఉన్నాయి కదా, ఈ థీరమ్స్ కూడా మనము నెక్స్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం ఒక్కొక్క థీరమ్. ఓకే. 9.11. మనం లాస్ట్ వీక్ వరకు క్లాసెస్లో ప్రాబ్లమ్స్ చూసాం కదా. నెక్స్ట్ వీక్ నుండి మనము అన్ని ఈ థీరమ్స్, ఆ థీరమ్స్ రిలవెంట్ ఎక్సర్సైజెస్ ఏవైతే మీ టెక్స్ట్ బుక్లో, ఎందుకంటే థీరమ్స్ కనుక మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ఆ థీరమ్స్కి సంబంధించిన మ్యాథ్స్ పార్ట్ ఏదైతే ఉందో ఆ మ్యాథ్స్ పార్ట్ మీరు కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. సరేనా? నెక్స్ట్ వీక్ మళ్ళీ ఈ రోజు చెప్పిన థీరమ్, దెన్ నెక్స్ట్ థీరమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూద్దాం మనం. ఓకే. ఈ థర్స్డే రోజు అగైన్ విల్ గో త్రూ దీస్ థీరమ్ ఓన్లీ. అప్పుడు మీకు ఇంకా బెటర్గా అర్థం అవుతుంది. సరేనా అందరికీ? ఓకే. చలియే దెన్. బాయ్.